restoration, restoration, not by might, nor by power, but by my Spirit, says the Lord. Restoration, restoration, restoration. For the nation. All of you know that scripture, right? మీ అందరికీ ఆ వాక్యం తెలుసు. And you keep saying it till you are perfect. ఆ మాట చెప్తూనే ఉండండి. స్వస్థత సంపూర్ణంగా శరీరంలో కనిపించే వరకు ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను అన్న మాట చెప్తూనే ఉండాలి. Have you understood everything? ఇప్పటి వరకు చెప్పిన సంగతుల్ని ఎంతమంది గ్రహించారు? చేతి చూపించండి గ్రహించిన వారు. Okay, we give him a clap offering once more. మరొకసారి యేసయ్యకి చప్పట్లు కొట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన కనపడదాం. ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. Isaiah 1:5. యెషయా గ్రంథం 1:5. Why should you be beaten anymore? ఇంకా ఎంతకాలం మీరు కొట్టబడుచు ఉందరు? Why do you persist in rebellion? ఇదిగో ఎంతకాలం ఇంకనూ తిరుగుబాటు చేయుచుందరు? Your whole head is injured. మీ తల నడినెత్తి ఎంత చితికిపోయింది. Your whole heart afflicted. ప్రతివాని హృదయము విరిగిపోయింది. From the sole of your foot to the top of your head there is no soundness. ప్రతివానికి తన కాలు మొదలు అరకాలు మొదలుకొని తల వరకు ఏ మాత్రము స్వస్థత లేదు. Only wounds and welts and open sores. కేవలము పచ్చి పుండ్లు, గాయములు, దెబ్బలు మాత్రమే. Not cleansed or bandaged or soothed with oil. అవి వాటిలో కొంచెమైనా స్వస్థత లేదు. వాటికి తైలం పెట్టబడలేదు, మెత్తన చేయబడలేదు. Your hands are full of blood. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. Just a minute. Lord, I take authority over all confusion. I bind you confusion and distraction and I say, be gone from here in the name and blood of Jesus. I pull down every stronghold of from your minds in the name of Jesus. All mindsets, all set way of thinking, I pull it down in the name of Jesus. And I say, be gone in Jesus' name. హల్లెలూయా. I pull down doubt and unbelief in the name and blood of Jesus. And I say, get out in Jesus' name. Lord, release faith. ప్రభా విశ్వాసం విడుదల చేయండి. Release order. విశ్వాసం విడుదల చేయండి. క్రమం విడుదల చేయండి పరిశుద్ధాత్మ. Release faith. విశ్వాసం విడుదల చేయండి Holy పరిశుద్ధాత్మ. Spirit, will you please blow on us? పరిశుద్ధాత్మ మీ శ్వాసను మా మీద ఊదండి నాయనా. Now this is a picture of sin. పాపం యొక్క దృశ్యపటం ఇది. This is a picture of a spirit of man destroyed and debased by sin. పాపం ద్వారా పాడు చేయబడిన మానవుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో యెషయా గ్రంథంలో చూస్తున్నాం. This is a picture of the way God sees a sinner. దేవుడు ఒక పాపి అయిన మానవుని చూసే దృశ్యపటం ఇది. In spite of all his religion, rituals and rites. మానవుడు ఎన్ని హక్కులు కలిగి ఉన్నా, ఎన్ని రకాల నియమాలు పాటించినా, ఎన్ని కట్టడలను ఆచరించినా, sin is rebellion towards God. పాపం అన్నది దేవుని ఎదుట తిరుగుబాటే. Isaiah 53:6. యెషయా గ్రంథం 53:6 చెప్తుంది. We all like sheep have gone astray. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. Each of us has turned to his own way. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిన. And the Lord has laid on Jesus యెహోవా అతని మీద అనగా యేసు మీద the iniquity of us all. మనందరి దోషమును మోపెను. My way, my will is my sin. నా యొక్క చిత్తము, నా మార్గం, నా ఇష్టం అన్నది ప్రతివారి పాపం. Rebellion. తిరుగుబాటు అనేది పాపం. Rebellion had its roots in the garden in Eden. తిరుగుబాటు ఏదెను తోటలో ప్రారంభమైనదండి. Where Adam and Eve, ఆదాము అవ్వ both ignorant and innocent of good and evil, were placed. ఇద్దరు మంచి గాని చెడ్డ గాని తెలియని స్థితిలో, అమాయకమైన స్థితిలో అక్కడ ఉంచబడ్డారు. God gave them just one single command. అయితే ఏదెను తోటలో ఉన్న మానవునికి దేవుడు ఒకే ఒక ఆజ్ఞలు ఇచ్చాడు. Genesis 2:17. ఆదికాండం 2:17 చూస్తే, But from the tree of the knowledge of good and evil you shall not eat. ఇదిగో మీరు ఆ మంచి చెట్టులు తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు అని చెప్పాడు. For on the day you eat it you will surely die. ఏ దినమున ఆ వృక్ష ఫలాన్ని మీరు తిందురో నిశ్చయంగా ఆ దినాన్ని మీరు మరణిస్తారని చెప్పాడు. Adam and Eve, ఆదాము అవ్వ the first man and woman, అనగా మొదటి మానవుడు స్త్రీ, were confronted with a choice. వారి ఎదుట ఒక నిర్ణయం ఉంచబడింది. Obedience or rebellion towards God. దేవునికి లోబడాలా లేక దేవుని మాటను తిరస్కరించాలా అనే ఎంపిక చేసుకునేది వారి ముందు ఉంచబడింది. And now the garden in Eden దేవుని బిడ్డలారా, ఏదెను తోట
perfect in every way, అన్ని విషయాల్లోనూ పరిపూర్ణమైనదిగా ఉన్నప్పటికీ became the arena అది ఎలా మారిపోయిందంటే of a mighty conflict between God and the devil. దేవునికిని సైతానుడికి మధ్యలో ఒక గొప్ప పోరాట స్థలంగా యుద్ధ భూమిలాగా మారిపోయింది ఏదైనా తోట. Adam and Eve were mere pawns in the vile, vicious clutches of God's enemy, Satan. దేవుని శత్రువైన సాతాను చేతుల్లో ఆదాము అవ్వలు ఏ విధంగా అయిపోయారంటే వాడి ఇచ్చని వాడి కోరికని నెరవేర్చగలిగిన కీలుబొమ్మల్లాగా అయిపోయారు. By a devious, deceptive device, ఇదిగో వాని యొక్క మోసపూరితమైన ఆలోచన, మోసపూరితమైన జ్ఞానం బట్టి man ate a few morsels from the forbidden tree. మానవుడు ఆ తినకూడని చెట్టు యొక్క ఫలాన్ని తిన్నాడు. Behind the very back of their creator. ఏం జరిగిందంటే సృష్టికర్తనే వెన్నుపోటు పొడిచినట్లయింది. For the serpent had lied to them, saying, ఆ సర్పం వారితో ఈ విధంగా అబద్ధం చెప్పాడు. for God knows that when you eat it, ఇదిగో మీరు ఈ వృక్ష ఫలాన్ని తిన్నప్పుడు your eyes will be opened మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పాడు. and you will be like God, మీరు దేవుని వలె అయిపోతారు అని అబద్ధం చెప్పాడు సైతాను. knowing good and evil. మీరు మంచి చెడ్డల్ని తెలుసుకునే వారిగా మారిపోతారు అన్నాడు. Genesis 3:5. ఆదికాండం 3:5 చూస్తే It was in the garden in Eden ఇదిగో ఆ ఏదైనా తోటలోనే that Adam committed high treason against God, ఆదాము దేవునికి విరోధంగా ఒక గొప్ప ద్రోహాన్ని చేసినట్టు and చూస్తున్నాం. sin entered the world. ఆ ప్రకారం పాపం లోకంలోనికి ప్రవేశించింది. Sin defaced the image of God in man పాపము మానవుల్లో ఉన్న దైవ స్వరూపాన్ని చెరిపివేసింది. and defiled the likeness of God in him. మానవుల్లో ఉన్న దేవుని పోలికను పూర్తిగా చెరిపివేసింది పాపం. Adam was no longer the image and likeness of God. ఇక మీదట ఆదాము దేవుని స్వరూపమైనను దేవుని పోలికైనను కోల్పోయాడు. But he had a corrupt nature. కానీ తనలోనికి ఒక క్షయమైన గుణబీజం వచ్చింది. The image and likeness fashioned by sin. పాపం ద్వారా రూపొందించబడిన ఇదిగో ఒక క్షయమైన గుణం, ఒక తుచ్చమైన గుణము ఆ నైజ మానవుల్లోనికి వచ్చేసింది. The Bible tells us that everything reproduces after its own kind. బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా చెప్తుంది ప్రతి చెట్టు దాని సొంత ఫలాలనే ఇస్తది అని. When Adam had lived 130 years, ఆదాము 130 సంవత్సరాలు బ్రతికిన తర్వాత he had a son తనకు కుమారుడు పుట్టాడు. in his own image, తన సొంత పోలికలో, in his own తన likeness, సొంత స్వరూపం అందు and పుట్టాడు. he named him Seth. Genesis 5:3. అతనికి సేతు అని పేరు పెట్టాడు. ఆదికాండం 5:3లో చూస్తాం ఈ మాట. Adam left his heritage to the entire human race. ఆ ప్రకారం ఆదాము తన యొక్క పాప నైజాన్ని మానవాళంతటికి సంక్రమించేటట్టుగా అందజేశాడు. Romans 5:12. రోమా 5:12 చెప్తుంది Sin entered the world through one man, పాపం ఒక్క మానవుని ద్వారా లోకంలోనికి and death ప్రవేశించింది. through sin. పాపం ద్వారా మరణం And ప్రవేశించింది. in this way death came to all men ఆ ప్రకారమే మరణం అందరికీ సంప్రాప్తమైంది. because all have sinned. అందరూ పాపం చేసి ఉన్నారు గనుక. David had a deep revelation of the inborn sinfulness of man. మానవుని యొక్క పాప నైజం ఎంత భయంకరమైనదో దాని యొక్క ప్రత్యక్షతను మహారాజైన దావీదు చూశాడు. In regard to guilt and rebellion, ఇదిగో తిరుగుబాటు చేయడంలోను, నేరస్తులుగా జీవించడంలోను చీకటి రాజ్యంతో పోల్చబడుతూ and ఉన్నది. is subject to the judgment of God Almighty. సర్వ మానవాళి ఈ దినాన సర్వ దేవుని దగ్గర నుంచి తీక్షణమైన కోపం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. Man in Adam ఆదాములో ఉన్న మానవుడు is a criminal, ఎలా ఉన్నాడో తెలుసా? నేరస్తుడిగా ఉన్నాడు, outlawed, తోలివేయబడిన and వ్యక్తిగా ఉన్నాడు, ousted త్రోసివేయబడిన వ్యక్తిగా from the ఉన్నాడు, very presence of God. దేవుని సన్నిధిలో వెలివేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. Ephesians 2:12. ఎఫెసీ 2:12 చూస్తే Remember that time you were separate from Christ, మీరు క్రీస్తు నుండి వేరు చేయబడిన వారుగాను, excluded from citizenship in Israel, ఇశ్రాయేలుతో సహపౌరులుగా కాకుండినారు మీరు అన్నాడు. foreigners to the covenant of the promise, ఇదిగో వాగ్దానములైనను నిబంధనలైనను ఎరుగని వారుగా ఉన్నారు మీరు. without hope and without God in this world. నిరీక్షణ లేని వారుగాను, దేవుడు లేని ప్రజలుగా మీరు లోకంలో జీవించారు. Without hope, నిరీక్షణ లేని వారుగా, without God. దేవుడు లేని వారుగా That జీవించారు. is the high price of sin. పాపము ఎంత దుస్థితికి మానవుడిని తీసుకొచ్చిందో Sin is చూడండి. disobedience towards God. పాపము దేవుడి నుంచి దేవునికి మానవుడు తిరుగుబాటు చేయడమే పాపం. Sin is independence of God. పాపం అనగా దేవుడు నాకు అక్కర్లేదు అని జీవించడమే. Sin is rebellion towards God. పాపము దేవుని మీద తిరుగుబాటు చేయడమే. Romans 6:20
రోమా 6:23 చెప్తుంది, The wages of sin is death. పాపం వలన వచ్చు జీతం మరణం. Sin always causes separation. Restoration.